పిగ్మెంట్ అంటే కలర్ని ప్రొడ్యూస్ చేసే సబ్స్టెన్స్ అనమాట. సో మెలనిన్ అనేది ఒక పిగ్మెంట్, అది నార్మల్గా మన బాడీలో ఉంటుంది అండ్ దానివల్ల మన స్కిన్ అనేది బ్రౌన్ కలర్లో కానీ ఆర్ డార్క్ కలర్ కానీ ఆర్ లైట్ కలర్ కానీ వస్తుందన్నమాట. సో దాన్ని పిగ్మెంటేషన్ అంటాం. అండ్ హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఇదే మెలనిన్ మన బాడీలో ఎక్కువ శాతం ఉంటుంది, అంటే నార్మల్గా ప్రొడ్యూస్ అయ్యేదానికంటే ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుందన్నమాట. అప్పుడు దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటాం, అంటే అవసరమైన దానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం. దానివల్ల మనుషులు ఉన్నదానికంటే ఇంకా డార్కర్గా కనిపిస్తారు. సో ఈ హైపర్ పిగ్మెంటేషన్ చాలా కారణాల వల్ల రావచ్చు. మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ది సన్లైట్ ఎక్స్పోజర్. సో ఫ్రీక్వెంట్గా మనం చూసేదే, అందరూ మన రోజువారీ జాబ్స్కి వెళ్ళడం కానీ ఇట్లా దీని అంతటి వల్ల సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో దానివల్ల మనకి ఎక్స్పోజ్ అయిన ఏరియాస్, దట్ ఈస్ ఫేస్, నెక్, చేతులు, ఇట్లా ఎక్స్పోజ్ అయిన ఏరియాస్ ఇంకా కొంచెం డార్కర్గా కనిపిస్తాయి నార్మల్ కంటే. దాన్ని మనం ట్యానింగ్ అంటాం. అండ్ నార్మల్గా ఇట్లా వెకేషన్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆర్ ఎనీ అదర్ కొత్త ప్లేస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు మామూలు దానికంటే కొంచెం ఎక్కువ డార్కర్గా కనిపించడం చూస్తూ ఉంటాం. సో అది సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల పిగ్మెంటేషన్ రావడం అన్నమాట. అది ఒక కారణం. అది కాకుండా మెలాస్మా అంటాం, అంటే నల్ల బొంగు. నార్మల్గా ఉమెన్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, చెంపల పైన, నుదుటి మీద చాలామందికి నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. దీనిని నల్ల బొంగు ఆర్ మెలాస్మా అంటాం అన్నమాట. ఇది కూడా పిగ్మెంటేషన్లో ఒక పార్ట్. అది కాకుండా ఇంకా వేరియస్ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు, అంటే ఇప్పుడు కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ లేకపోతే వేరే వేరే మందులు వాడే వాళ్ళకు కూడా ఇలాంటి పిగ్మెంటేషన్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అది కాకుండా ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు అక్కడ మచ్చ పడిపోవడం, అలాంటి పిగ్మెంటేషన్ ఇంకొకటి ఉంటుంది. అండ్ ఈ థైరాయిడ్ ఇట్లా ఏమన్నా డిసీజెస్ ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. విటమిన్ B12 డెఫిషియన్సీస్, D3 డెఫిషియన్సీస్, ఇట్లా కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనం పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట.